హై గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండి మార్కెట్ యొక్క అనాలిసిస్. ఈరోజు మనం నిన్న చెప్పిన అనాలిసిస్కి అండ్ ఈరోజు జరిగిన మార్కెట్కి సేమ్ అలాగే జరిగిందా లేదా అనేది కూడా ఒకసారి వెరిఫై చేద్దామా. దాట్ ఇస్ ఫర్ ద ట్రేడ్ ప్లాన్, అంటే ట్రేడ్ యొక్క ప్లాన్ ఎలా కంప్లీట్ అయింది ఏంటి అనేది. ఓకే, సో ట్రేడ్ ప్లాన్. ఓకే, సో సో యాజ్ పర్ మన ఇండికేటర్ ప్రకారంగా అయితే మార్కెట్ అయితే రన్ అయిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి. ద థింగ్ ఏంటంటే మార్కెట్ ఓపెనింగ్ యాజ్ పర్ గ్లోబల్ సినారియో ప్రకారంగా మార్కెట్ అయితే గ్యాప్ డౌన్ అయింది. సో నేను ఈ రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశానండి, బట్ మార్కెట్ అయితే ఈ రేంజ్లో మన ఎల్లో బ్యాండ్ దగ్గరనే ఓకే సో గ్యాప్ డౌన్ అయింది. బట్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా కానీ ఇక్కడ గ్యాప్ డౌన్ అయినా కానీ మార్కెట్ యొక్క సినారియో ప్రకారంగా వస్తే మాక్సిమం ఈ రేంజ్ అండ్ ఈ రేంజ్ వరకు వస్తుందని ఎక్స్పెక్ట్ చేశానండి. సో అలాగే మార్కెట్ అనేది మంత్లీ వాల్యూమ్ బ్రేక్ చేసి లిటిల్ బిట్ బయర్ రేంజ్ వరకు వచ్చింది. ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది అగైన్ ఇట్స్ గోయింగ్ టు హై క్రియేట్ చేసింది అండ్ అగైన్ ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ ఫాల్ తీసుకుందండి. సో ఈరోజు ఎక్స్పెక్టేషన్స్ 213 పాయింట్స్, ఇందులో 109% అయితే మూవ్ అయింది. 108.95% అంటే మోస్ట్లీ మనం అనుకున్నట్టు జరిగింది. ఓకే, సో కమ్ టు ద బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. సేమ్ ఇందులోనే సో బ్యాంక్ నిఫ్టీ చూస్తే సో బ్యాంక్ నిఫ్టీ కూడా యూ కెన్ సీ హియర్ టూ మచ్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ అయితే ఓకే సో ఎగ్జాక్ట్లీ దిస్ ఇస్ ద బయర్ పాయింట్ దగ్గరే, బయర్ పాయింట్ పైనే మార్కెట్ అనేది ఓపెన్ అయింది. సో ఓపెన్ అయ్యి మార్కెట్ అనేది లిటిల్ బిట్ డౌన్ సైడ్కి వచ్చి ఇమీడియట్గా రియాక్ట్ అయింది. ఎల్లో బ్యాండ్ నుంచి చాలాసేపు సస్టైన్ అయిందండి. సో ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ తీసుకుంది. వన్స్ ఎప్పుడు ఈ వీక్లీ వాల్యూమ్ కాంప్రమైజ్ అయ్యి వన్స్ బ్రేక్అవుట్ తీసుకుందో ఈజ్ అగైన్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP2 అండ్ హైయర్ లెవెల్స్ వరకు అయితే రీచ్ అయింది. మళ్ళీ అగైన్ ఇక్కడ నుంచి ఎండ్ ఆఫ్ ద సెక్షన్లో మళ్ళీ ఫాలో అయ్యి మార్కెట్ అయితే సో క్లోజ్ అయిపోయింది. ఓకే, సో యాజ్ పర్ అవర్ నాలెడ్జ్ ప్రకారంగా అయితే మోస్ట్లీ మార్కెట్ అయితే మంచి పాయింట్గా ఫామ్ అయింది. ఇక్కడ బయ్యర్ ఉన్నాడు అండ్ నెక్స్ట్ ఇక్కడే బయ్యర్ ఉన్నాడు. ఈ బయ్యరే కొంచెం స్టాప్ లాస్ హంటింగ్ చేసినట్టు చేసింది, పైకి వచ్చేసింది. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఈరోజు మనం అనుకున్నట్టు జరిగింది, అంటే నిన్న అనాలిసిస్ మనం చెప్పాము. ఓకే, సో అలాగే జరిగింది అనుకుంటే గైస్ ప్లీజ్ లైక్ చేయండి. ఓకే, సో సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎవరికైనా ఉపయోగపడుతుందంటే మన ఛానల్ని ట్రేడింగ్ చేసే వాళ్ళకి షేర్ చేయండి. ఓకే, సో ఇన్ కేస్ ఆఫ్ గైస్ ఈ ఇండికేటర్ మీకు కావాలనుకుంటే మన ఛానల్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉందండి. ఆ గూగుల్ ఫామ్ని ఫిల్ చేస్తే డిస్క్రిప్షన్ కింద ఓకే ఛానల్ యొక్క డిస్క్రిప్షన్ కింద లింక్స్ ఉంటాయి. సో అందులో మీరు గూగుల్ ఫామ్ని కానీ ఫిల్ చేస్తే నేను మీకు ప్రొవైడ్ చేస్తాను యాజ్ ఏ ఇండికేటర్ అనేది ఫ్రీగా విత్ 1 వీక్. ఓకే, సో వన్ థింగ్ గైస్, ఎవరైనా గూగుల్ ఫామ్ని ఫిల్ చేశారో వాళ్ళందరికీ మాత్రం ఆల్రెడీ ఇండికేటర్ యాక్సెస్ ఇచ్చేసాను. ఓకే, సో ఇండికేటర్ ఉంది కదా అని ఉపయోగించుకోవాలనుకుంటే దానికి ఫస్ట్ అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది ఒకసారి గూగుల్ ఫామ్ని, అంటే మన ఛానల్ డిస్క్రిప్షన్లో ఉన్న ప్లేలిస్ట్లో వీడియో ఉన్నాయండి. ఆ 3 వీడియోస్ ఇండికేటర్కి సంబంధించిన 3 వీడియోస్ ఉన్నాయి. దాన్ని చూస్తే మీకు ప్రాపర్గా అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్ కేస్ ఆఫ్ అర్థం కాకపోతే విల్ కమ్ డౌన్ టు టెస్ట్ లైవ్ సెక్షన్కి వద్దాము. సో అక్కడ మీకు ఇంకా ప్రాపర్గా అర్థమవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, దిస్ ఈజ్ ఫర్ దట్ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క రేంజెస్ అండి. సో నిజంగా నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మీ ఈచ్ లైక్ అనేది మన ఛానల్ యొక్క బూస్టింగ్కి చాలా ఉపయోగపడుతుందండి. దెన్ కమ్ టు దట్ టుమారో ట్రేడ్ ప్లాన్. ఓకే, సో టుమారో ప్లాన్ టాక్. ఓకే, అంటే టుమారో సెషన్ యొక్క ట్రేడింగ్ యొక్క ప్లాన్ ఎలా ఉందో ముందుగానే ప్రిడిక్ట్ చేద్దాం. ఎలా యాజ్ పర్ ఆఫ్ మన ఇండికేటర్ల యొక్క లెవెల్ ప్రకారంగా. ఫర్గెట్ అబౌట్ ద సినారియోస్. ఓకే, ఫర్గెట్ అబౌట్ ద సినారియోస్, విల్ సీ ది అబౌట్ అవర్ లెవెల్స్ ప్రకారంగా చూద్దాం. ఓకే, సో ప్రజెంట్ అయితే నేను నిఫ్టీ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో ఫస్ట్ థింగ్ నిఫ్టీ ఆర్ లేదంటే సెన్సెక్స్ చేద్దాం. ఓకే, సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ ఉంది కాబట్టి సెన్సెక్స్ చేద్దాం. ఓకే, సో సెన్సెక్స్ కూడా చూస్తే ఆల్మోస్ట్ ఈరోజు సేమ్ యాజ్ ఏ నిఫ్టీ లాగానే ఫామ్ అయింది అనుకుంటున్నాను. కెన్ సీ గో అండ్ సీ ఫర్ ద సెన్సెక్స్. సో దిస్ ద సీ సెన్సెక్స్. ఆల్మోస్ట్ లెవెల్స్ విల్ బి డిఫరెన్స్, బట్ మార్కెట్ అయితే సేమ్ అలాగే ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ చూడండి, కంపేర్ టు ద నిఫ్టీలో ఈ సెకండ్ టైం ఇంపల్స్ మూవ్ వచ్చింది చూసారా, అంటే స్టాప్ లాస్ హంటింగ్ చేయడానికి వచ్చింది చూసారా, అది నిఫ్టీలో ఈ పాయింట్లో ఉంది, బట్ సెన్సెక్స్లో ఈ పాయింట్లో ఉంది. దాట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, లెవెల్ ప్రకారంగా. అండ్ యూ కెన్ సీ దిస్ బయర్ పాయింట్ దగ్గరలోకి వచ్చింది, మార్కెట్ అనేది అప్ సైడ్కి వచ్చి అక్యుములేషన్ క్రియేట్ చేసుకుని మళ్ళీ వచ్చింది. మార్నింగే 3 మినిట్స్ మూవ్లో అండ్ 5 మినిట్స్లో మూవ్లో సెల్ సిగ్నల్ పడింది. ఇట్స్ కెంట్ అప్ టు డౌన్. ఓకే, సెన్సెక్స్ అయితే ఈరోజు కంప్లీట్ అయిపోయింది. దెన్ కమ్ టు ద సెన్సెక్స్ ఫర్ ద టుమారో. ఓకే, సో రేపటి యొక్క సెన్సెక్స్ ఎలా ఉండబోతుందో చూద్దామా.
ఓకే, రియల్లీ అనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి గైస్. కమ్ టు దట్ సెన్సెక్స్ని ఫస్ట్ అనాలిసిస్ చేసే ముందు ఓకే ఫస్ట్ వీక్ అనాలిసిస్లో చూద్దామండి. సో వీక్లీ అనాలిసిస్లో చూస్తే ఈరోజు సెన్సెక్స్ ఎన్ని పాయింట్స్ మూవ్ అయింది? వాట్ వీ ఎక్స్పెక్టెడ్ 100% ఈస్ కవర్డ్, 102.81% కవర్డ్. మనం ఎక్స్పెక్టెడ్ రేంజ్ మెన్షన్ చేసాము, అంటే రేంజ్ అంటే కింద నుంచి పై వరకు ఆర్ పై నుంచి కింద వరకు ఈజ్ ఎక్స్పెక్టెడ్ రేంజ్ 74 పాయింట్స్ ఆల్మోస్ట్ ఇట్స్ కవర్డ్. ఓకే, సో బెస్ట్గా అనిపించిందండి. ఫర్ అబౌట్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్. ఓకే, సో బాగా పని అయింది అనుకుంటున్నాను. దెన్ కమ్ టు దట్ సెన్సెక్స్ ఫర్ దట్ వీక్లీలో చూద్దాం. సో వీక్లీలో చూస్తే సెన్సెక్స్ని ఎలా చూస్తాం మనము వీక్లీలో? ఫస్ట్ థింగ్ ట్రెండ్ అనలైజర్ మోడ్ పెట్టి వీక్లీ వాల్యూమ్ మంత్లీ వాల్యూమ్ పెడతాము విత్ రెస్పెక్ట్ ఆఫ్ వాల్యూమ్స్ బేస్ మీద. బట్ వాల్యూమ్స్ అనేవి సెన్సెక్స్లో రావండి. ఓకే, సెన్సెక్స్కి ఫ్యూచర్లో వస్తాయి వాల్యూమ్స్ అనేవి, ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ డేటా అంటే బీఎస్సీ డేటా యూ షుడ్ హ్యావ్ టు ప్రొవైడ్ ద డేటా టు దట్ సెన్సెక్స్ ట్రేడింగ్ వ్యూకి ఇవ్వాలి. బట్ ట్రేడింగ్ వ్యూ వాళ్ళకి ఇంకా యాక్సెస్ లేదు. అది వస్తే మాత్రం మన అల్గారిథం అనేది మంచిగా ప్రాపర్గా వర్కౌట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈవెన్ ఫ్యూచర్స్లో అయితే డేటా అయితే ఉందండి. ఓకే, సో ఇండికేటర్ ఎవరు వాడుతున్నారు? సెన్సెక్స్ ఫీచర్ చూడండి, మీకు కనబడుతుంది. ఓకే, సో కమ్ టు దట్ ఫస్ట్ థింగ్ ఇస్ ఇక్కడ గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. ఓకే, సో నో ప్రాబ్లం. ఓకే, దిస్ ఇస్ ద గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. ఓకే, దిస్ ఇస్ గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది. మార్కెట్ చిన్న ట్రాప్ ఇచ్చి ఇట్ వెంట్ అప్ టు బూమ్, మంచిగా బూమ్ అయింది. సో ఈరోజు గ్లోబల్ సినారియోస్ ప్రకారంగా మార్కెట్ అయితే ఫాల్ అయింది. ఓకే, బట్ ఇక్కడ చూస్తే మీకు ఒకటి కనబడుతుందా? యాజ్ అ ప్రైస్ యాక్షన్. సో మార్కెట్ అనేది చోపీకి వెళ్ళి యాజ్ ఏ ట్రెండ్ డైరెక్షన్ తీసుకుంటుందని కనబడుతుంది. కెన్ సీ అప్ సైడ్ అండ్ రీటెస్ట్. ఓకే, దిస్ ఇస్ ఏబిసి ప్యాటర్న్ కింద అనుకుంటే ఇట్ వెంట్ అప్ టు హియర్. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఏబిసి. సో రేపు ఈ బ్యాండ్ని అంటే ఇది సెల్లర్ పాయింట్ ఉంది కదా, ఇది బ్రేక్ చేయగలిగితే దెన్ మార్కెట్ అనేది TP3 వరకు వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయండి. ఇన్ కేస్ ఆఫ్ రేపు ఓపెనింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది సెల్లర్ని బ్రేక్ చేయలేకపోతే మాత్రం ఓకే, సో మార్కెట్ అగైన్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఎల్లో బ్యాండ్ అండ్ దిస్ ట్రెండ్ లైన్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి. ఓకే, ఇది బ్రేక్ చేస్తే మాత్రం ఈవెన్ గోయింగ్ టు టచ్ విన్ ఎక్కడ బయర్ ఉన్నాడు ఆ బయర్ని యొక్క స్టాప్ లాస్ హంట్ చేయడానికి మాత్రం వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ రేపు సినారియోకి ఏమి కావాలి? ఓపెనింగ్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ఓపెనింగ్ పాయింట్ని మనం ఎలా డిసైడ్ చేస్తాం? బేస్డ్ ఆన్ నిఫ్టీ ఆర్ గిఫ్ట్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేయొచ్చు. ప్రజెంట్ గిఫ్ట్ నిఫ్టీ యొక్క ఫ్యూచర్ని కంపేర్ చేసుకుంటే ఆల్మోస్ట్ మన ఫ్యూచర్తో కంపేర్ చేస్తే జస్ట్ 10 పాయింట్ల డిఫరెన్స్ ఉంది అండి. జస్ట్ ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దిస్ ఈస్ ద ఫ్లాట్ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ ఉంది. సో సేమ్ ఐజ్ ఆల్మోస్ట్ 30 పాయింట్స్ అంటే ఫ్లాట్ కింద చూసుకోవచ్చు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అంటే నిఫ్టీలో ఫ్లాట్, ఇది లిటిల్ బిట్ 120 పాయింట్స్, ఇది కూడా ఫ్లాట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. దెన్ కమ్ టు రేపటి అనాలిసిస్ చూద్దాం. దానికి ఏం చేస్తాం? టుమారో ట్రేడింగ్ సెక్షన్ యొక్క ప్లాన్ చూద్దామండి. సో దానికి ఏం చేద్దామంటే 30 మినిట్స్ టైం ఫ్రేమ్ని క్లిక్ చేస్తాం. ఓకే, సో 30 మినిట్స్ టైం ఫ్రేమ్ క్లిక్ చేస్తే మనకు ఒక రేంజ్ క్రియేట్ అయింది, మొన్న ఒక హై అండ్ ఒక లో క్రియేట్ అయింది. సో ఇందులోనే ఫామ్ చేస్తుంది. ఓకే, ఈరోజు కూడా ఒక రేంజ్ క్రియేట్ అయింది, ఒక లో అండ్ ఒక హై క్రియేట్ అయింది. ఈ రేంజ్లో ఉన్నంత వరకు మార్కెట్ అనేది ట్రెండ్ డైరెక్షన్ తీసుకోకపోవచ్చు అని ప్రిడిక్ట్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తే ప్రజెంట్ అయితే డైనమిక్ రెసిస్టెన్స్ కింద ఉంది అండ్ ట్రెండ్ లైన్ పైన ఉంది. సో ఓకే, సో దాని కరెస్పాండెన్స్గా రేపటి యొక్క లెవెల్స్కి జస్ట్ క్లిక్ చేస్తే టుమారో ట్రేడింగ్ సెక్షన్ యొక్క లెవెల్స్ క్లిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా టుమారో ట్రేడింగ్ సెక్షన్ యొక్క లెవెల్స్ ప్లాట్ అయిపోతూ ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ థింగ్ ఇస్ మనం ఈ బ్యాండ్స్ ఫామ్ అయినాయంటే ఫస్ట్ మనం చూడాల్సింది ఏంటంటే బ్యాండ్. ఓకే, సో బ్యాండ్ TP1, ఓకే, TP2. సో TP1 ఈజ్ లోయర్లో ఫామ్ చేసింది, TP2 హైయర్ హై ఫామ్ చేసింది, బట్ TP4 లోయర్లో ఫామ్ చేసింది. ఓకే, సో ఏడి సైడ్ ఇక్కడ చూడండి. సో ఇక్కడ చూస్తే మనకి ఏమవుతుంది? మార్కెట్ లిటిల్ బిట్ డౌన్ సైడ్లో కనబడుతుంది. ఓకే, రేపు గ్యాప్ అప్ అయినా కానీ నేనేం చేస్తానంటే ప్లాన్, సో రేపటి యొక్క అంటే మూమెంటం కూడా చూస్తే రేపు బ్యాండ్ యొక్క రేంజ్ అనేది తక్కువగా ఉంది. అంటే ఈరోజు TP1 చూడండి, దాని యొక్క హైట్ ఆఫ్ ద బ్యాండ్తో కంపేర్ చేస్తే దాంట్లో సగం ఉందండి ఈరోజు. ఓకే, సో మోస్ట్లీ రేపు ఇంకొంచెం మూమెంటం తీసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. రేపు ఎక్స్పెక్టెడ్ రేంజెస్ లైక్ 100% ఉందంటే దానికంటే ఇంకా 110-120% మూవ్ పైన ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, సో దానికి ఏం చేయాలి? ఫస్ట్ థింగ్ ఈస్ రేపటి అనాలిసిస్ చూడాలంటే ట్రెండ్ అనలైజర్ ఆఫ్ చేసి, ఓకే, సో విల్ ఓన్లీ డైనమిక్ రెసిస్టెన్స్ అండ్ ట్రెండ్ లైన్స్ మాత్రమే యాక్టివేట్ చేస్తున్నాను. నౌ యూ కెన్ సీ ఫస్ట్ థింగ్ ఈస్ ఇక్కడ
సో ఫస్ట్ థింగ్ మనం ఏం కన్సిడర్ చేస్తామంటే ఓకే, సో ఫస్ట్ థింగ్ మనం ఏం కన్సిడర్ చేస్తామంటే సెల్లర్ ఎక్కడ ఉన్నాడు. దిస్ ఈస్ ద సెల్లర్. ఓకే, దిస్ ఈస్ ద సెల్లర్ బ్యాండ్. ద TP4 బ్యాండ్ ఈస్ ద వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండి. రేపు ఇది బ్రేక్అవుట్ అయ్యేంత వరకు దెర్ ఇస్ నో అప్ సైడ్ మూవ్. ఓకే, లైక్ ఇట్స్ ఏ TP5 TP6 అనేది అప్ సైడ్ లేదు. ఓకే, ఈ రేంజ్ బ్రేక్ అవునంత వరకు గుర్తుపెట్టుకోండి, ఈ రేంజ్ బ్రేక్ అవునంత వరకు, TP4 బ్రేక్ అవునంత వరకు. ఓకే, సో అలాగే మార్కెట్ అనేది రేపు గ్యాప్ అప్ ఆర్ ఈ రేంజ్లో కానీ ఆర్ ఈ రేంజ్లో కానీ అయినా కానీ, ఓకే ఎజ్యూమ్ ఫస్ట్ థింగ్ కండిషన్, ఈ రేంజ్లో కానీ ఈ రేంజ్లో కానీ గ్యాప్ అప్ అయినా కానీ, ఓకే ఫస్ట్ మార్కెట్ అనేది ఫస్ట్ క్యాండిల్ పైకి ఇలా కొట్టినా కానీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. బికాస్ సెల్లర్ అనేవాడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి వాళ్ళ స్టాప్ లాసెస్ హంటింగ్ చేయడానికి వెళ్తాడండి. ఇది బ్రేక్ అయ్యేంత వరకు నేను అప్ సైడ్ మూవ్కు వెళ్ళను. ఓకే, సో ఓపెనింగ్ పాయింట్ అనేది ఫెయిల్యూర్ అయిపోతే, సో ఓపెనింగ్ పాయింట్ అనేది ఫెయిల్యూర్ అయితే ద మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ విత్ ద TP2, దెన్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు ద టెస్ట్ TP1 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, సో ఈవెన్ ఈ ఎల్లో బ్యాండ్ కానీ ఫెయిల్యూర్ అయిపోతే, ఓకే అంటే ఓపెన్ పాయింట్ ఫెయిల్ అవ్వాలి, ఈ ఓపెన్ ఎల్లో TP1 బ్యాండ్ కూడా ఫెయిల్ అవ్వాలి. ఓకే, ఈ TP1 పాయింట్ కూడా ఫెయిల్యూర్ అయిపోతే దెన్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ ఇక్కడ సెల్లర్ ఉన్నాడు, సారీ ఇక్కడ బయ్యర్ ఉన్నాడు. ఈ బయ్యర్ యొక్క స్టాప్ లాస్ని కూడా కొట్టడానికి వస్తాడు. సో ఇది ఫెయిలియర్ ఏంటంటే దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 TP2 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. దిస్ ఇస్ వన్ కండిషన్. ఓకే, సో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారంగా అయితే గిఫ్ట్ నిఫ్టీ బాగానే ఉంది కాబట్టి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, అదే గిఫ్ట్ నిఫ్టీ రేపు మార్నింగ్ కల్లా మంచి ఫాల్ తీయించింది అనుకోండి, లైక్ ఎజంప్షన్ విల్ బి ఓపెన్ ఎట్ ఈ పాయింట్లో ఉందనుకుందాం, ఈ పాయింట్లో ఉందనుకుందాం. ఓకే, ఈ పాయింట్ ఆర్ ఈ పాయింట్లో ఉందనుకుందాం. ఓకే, సో మళ్ళీ రేపు మార్కెట్ అనేది సైకాలజీ ప్రకారంగానే మళ్ళీ బయ్యర్ని స్టాప్ లాస్ కొట్టడానికి వస్తుందండి. ఓకే, స్టాప్ లాస్ కొట్టి ఎప్పుడు లోని బ్రేక్ చేయకుండా, అంటే ఈ పాయింట్ని బ్రేక్ చేయకుండా ఉంటుందంటే నేను మళ్ళీ అప్ సైడ్ చూస్తాను. ఎందుకు అప్ సైడ్ ఈజ్ గోయింగ్ టు టెస్ట్, అంటే లో క్రియేట్ అయిపోయింది కాబట్టి మళ్ళీ ఓపెన్ని క్రాస్ చేసి ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ TP1, ఈవెన్ బ్రేక్ టు TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3. ఓకే, ఎప్పుడు ఈ TP1 TP2 బ్రేక్ అవుతాయని గుర్తుపెట్టుకోండి. ఓకే, సో TP3 ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే యాజ్ పర్ ఓపెన్ సైకాలజీ ప్రకారంగా ఓపెనింగ్ పాయింట్ కానీ కాంప్రమైజ్ అయినా ఆర్ ఫెయిల్ అయినా కానీ మోస్ట్లీ ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ దిస్ బయ్యర్ బ్యాండ్ ఆర్ సెల్లర్ బ్యాండ్ వరకు అయితే చూస్తుందండి. ఓకే, అదే రెండు సెల్లర్ బ్యాండ్ల పైనుండి ఓపెనింగ్ పాయింట్ కింద ఉండి, ఓకే ఓపెనింగ్ పాయింట్ ఫెయిల్యూర్ అయిపోతే మార్కెట్ అగైన్ ఇట్స్ గోయింగ్ టు డౌన్ సైడే చూస్తుంది. అదే రకంగా కింద రెండు ఓపెనింగ్ పాయింట్ ఉండి మార్కెట్ ఓపెనింగ్ పాయింట్ పైన ఉందంటే మార్కెట్ అప్ సైడ్ డైరెక్షన్ చూస్తూ ఉంటుందండి. ఓకే, దాట్ ఈస్ ఫర్ ఓపెన్ సైకాలజీ, గుర్తుపెట్టుకోండి. సి హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. ఎనాలిసిస్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ఫర్ ద సెన్సెక్స్ వ్యూ. సో సెన్సెక్స్లో రేపు డికే కూడా ఉంటుందండి. ఓకే, సో మొమెంటం ఉంటుంది, డికే ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో డికే నుంచి తప్పించుకోవాలంటే నెక్స్ట్ ఎక్స్పైరీస్ చూస్ చేసుకోండి, లేదంటే కమ్ టు దట్ నిఫ్టీలో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, సో హోప్ గైస్ అర్థమైంది అనుకుంటున్నాను. అర్థం అవ్వకపోతే వీడియోని జస్ట్ కొంచెం స్క్రోల్ బ్యాక్ తీసి చూడండి. ఇఫ్ కండిషన్ కూడా ఉంది, అంటే ఇఫ్ అంటే అలా కాకపోతే ఇలా అవుతే మన ట్రేడ్ ప్లాన్ ఎలా ఉండాలి అనేది. ఓకే, ద ప్లాన్ ప్రకారం అయితే అదేనండి. సో నేను ఫస్ట్ థింగ్ సినారీ చూస్తాను, ఓపెనింగ్ పాయింట్ బేస్ మీద ఆ ప్లాన్ చేంజ్ చేసేస్తాను. ప్లాన్ ఏ అండ్ ప్లాన్ బి అనేది రెండు మ్యాండేటరీగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దిస్ ఈజ్ ఫర్ దట్ సెన్సెక్స్. ఓకే, నౌ సేమ్ లైక్ యాజ్ ఏ నిఫ్టీలో కూడా చూస్తున్నానండి. సో నిఫ్టీ చూస్తే సేమ్ యాజ్ ఇట్ ఈజ్, నిఫ్టీ కూడా సేమ్ లెవెల్సే, సేమే ఉంది. కాకపోతే ఏంటంటే ద వాల్యూ విల్ బి డిఫరెన్స్. ఓకే, నిఫ్టీలో చూద్దామా. సో నిఫ్టీలో అయితే ఇక్కడ చూడండి, సో ఓపెనింగ్ పాయింట్ అనేది జస్ట్ ఫ్లాట్ ఎక్స్పెక్ట్ చేస్తే మార్కెట్ అనేది మళ్ళీ ఫాలో అయినా కానీ దిస్ ఎల్లో బ్యాండ్ ఈజ్ వెరీ 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 స్ట్రాంగ్గా ఉందండి. ఓకే, ఇది బ్రేక్అవుట్ అవుతేనే, ఇది బ్రేక్ డౌన్ అవుతేనే ఈజ్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఇక్కడ బయ్యర్ వరకు ఉందండి. ఎందుకు అంటున్నా అంటే యూ కెన్ సీ దిస్ మంత్లీ వాల్యూమ్. ఓకే, యూ కెన్ సీ దిస్ మంత్లీ వాల్యూమ్ అండ్ వీక్లీ వాల్యూమ్ విల్ బి హియర్. సో ఈ వీక్లీ వాల్యూమ్ని రేపు ట్రాప్ చేసినా కానీ ఈ ఎల్లో బ్యాండ్ టు మంత్లీ వాల్యూమ్ రేంజ్ వరకు వచ్చిందంటే ఓకే మళ్ళీ అప్ సైడ్ మూవ్ చూసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ మంత్లీ వాల్యూమ్ని మళ్ళీ బ్రేక్ చేసిందంటే ఈజ్ గోయింగ్ టు టెస్ట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఈ రేంజ్, ఈవెన్ ఇది బ్రేక్ అవుతే మళ్ళీ కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. అదే ఇన్ కేస్ ఆఫ్ ఓకే, సో అదే ఇన్ కేస్ ఆఫ్ గ్యాప్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఓపెనింగ్ పాయింట్ మీద కాంప్రమైజ్ అయ్యి ఉంటే మాత్రం
మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ TP1 టు TP2, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP3 అండ్ TP4 వరకు కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈ బయ్యర్ ది సెల్లర్ బికమ్ ఏ బయ్యర్ అయిపోయిందంటే TP4 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఈవెన్ ద నెక్స్ట్ ఈజ్ ద TP5 ఈజ్ ద ఛాన్స్ టార్గెట్. సో హోప్ అర్థమైంది అనుకుంటున్నాను నిఫ్టీ అండ్ బ్యాంక్ సెన్సెక్స్ యొక్క అనాలిసిస్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అర్థమైతేనే లైక్ చేయండి. ఇన్ కేస్ ఆఫ్ ఏదైనా డౌట్ ఉన్నా కానీ కామెంట్ చేయండి. ఓకే గైస్, దెన్ కమ్ టు దట్ బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ చూద్దామా. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా 1 hour టైం ఫ్రేమ్లో చూస్తే స్టిల్ యాజ్ ఓపెన్ సైకాలజీ ప్రకారమే మూవ్ అవుతుంది. చూడండి, బయ్యర్ ఉన్నాడు, ఇక్కడ సెల్లర్ ఉన్నాడు. ఓకే, దిస్ ఈజ్ అ సెల్లర్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈస్ 1 hour టైం ఫ్రేమ్ సార్. బ్యాంక్ నిఫ్టీ ఓపెనింగ్ పాయింట్ ఇక్కడ ఉంది, యాజ్ గోల్డెన్ క్రాస్ ఫార్మ్ అయింది. మార్కెట్ ఈస్ గోయింగ్ టు అప్ సైడ్ డైరెక్షన్. దిస్ ట్రెండ్ లైన్ ఇక్కడ ఉంది. సో ఈ పాయింట్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్గా ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అంటే ఈ బయ్యర్ అనేవాడు చాలా స్ట్రాంగ్గా ఉన్నాడని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దానికి ఈ బయ్యర్ స్ట్రాంగ్గా దీన్ని స్టాప్ లాస్ హిట్ కొట్టాలి అంటే ఈ రోజు యొక్క అంటే ఈ వారం యొక్క ఓపెనింగ్ పాయింట్ బ్రేక్ చేయగలిగితేనే దెన్ ఈస్ కమ్ డౌన్ టు టెస్ట్ కింద వరకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదర్వైజ్ మార్కెట్ ఈస్ గోయింగ్ టు టెస్ట్ ఈ సెల్లర్ పాయింట్ని బ్రేక్ చేయడానికి అయితే వెళ్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, దీని వరకు వెళ్ళాలి అంటే దాని మధ్యలో ఉన్న లెవెల్స్ని బ్రేక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకే, సో దట్ ఈస్ ఫర్ దట్ లెవెల్ అనాలిసిస్. దెన్ కమ్ టు 30 minutes టైం ఫ్రేమ్లో మనం చూద్దామా ఒకసారి. సో 30 minutes అనాలిసిస్లో చూస్తే మార్కెట్ అయితే గోల్డెన్ క్రాస్ ఫామ్ అయింది, ఈజ్ గోయింగ్ టు అప్ సైడ్ క్రియేషనే కనబడుతుంది. దీనికి జస్ట్ ఫర్ టుమారో అనాలిసిస్ మాత్రమే క్లిక్ చేస్తున్నాను. సో ఫస్ట్ థింగ్ ఈస్ ఏం చేసినా కానీ మనం ఫస్ట్ థింగ్ ఈస్ లెవెల్ కంపారిజన్ చేయాలండి. సో లెవెల్ కంపారిజన్ చేసిన వెంటనే మనకి ఏం కనబడుతుందంటే బ్యాండ్స్ యొక్క TP4 లోయర్లో ఫామ్ చేసింది, TP1 హైయర్ హై ఫామ్ చేసింది. అంటే బ్రేక్అవుట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. సో బ్రేక్అవుట్ ఎటువైపు ఉంటుంది ఏంటి అనేది దానికి ఒక్కసారి సింపుల్గా ట్రెండ్ అనలైజర్ మోడ్ తీసేసి అండ్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ రెసిస్టెన్స్ మాత్రమే యాక్టివేట్ చేస్తాము. అండ్ కెన్ సీ ఇప్పుడు వాల్యూమ్స్ పెడతాము అండ్ రేపటి లెవెల్స్ పెడతాము. సో దీని ప్రకారంగా ట్రేడ్ చేసుకుంటాం. సో ఫస్ట్ థింగ్ ఇక్కడ చూడండి, వీక్లీ వాల్యూమ్ అండ్ మంత్లీ వాల్యూమ్ ఒకే రేంజ్లో ఉంది. ఓకే, ఒకే రేంజ్లో ఉంది. అండ్ ట్రెండ్ లైన్ అండ్ ఆల్సో డైనమిక్స్ రెసిస్టెన్స్ ఆల్సో సపోర్ట్ బికమ్ రెసిస్టెన్స్ అయింది. సో ఇదే రేంజ్లో ఉంది. అంటే రేపు దిస్ జోన్ ఈజ్ ద వెరీ వెరీ క్రూషియల్ యాజ్ పర్ మనీ ఇండికేటర్ ప్రకారంగా. ఓకే, దిస్ జోన్ ఈజ్ వెరీ వెరీ క్రూషియల్. ఇఫ్ ఇట్ ఈస్ ఓపెనింగ్ పాయింట్, ఓకే, ఈ రేంజ్లో ఓపెన్ అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్ ఈ TP1 దగ్గర ఓపెనింగ్ పాయింట్ ఓపెన్ అయింది అనుకుందాం. దిస్ వీక్లీ వాల్యూమ్ కాంప్రమైజ్ అయ్యి ఎల్లో బ్యాండ్ కానీ కాంప్రమైజ్ అయింది అంటే ఇట్స్ గోయింగ్ టు టెస్ట్ TP0, TP1, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP1 అండ్ TP2 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఓకే, అదే TP1 ఎల్లో బ్యాండ్ దగ్గర ఓపెన్ అయ్యి అది కానీ ఫెయిల్యూర్ అవ్వకుండా మంత్లీ వాల్యూమ్ అండ్ వీక్లీ వాల్యూమ్ సపోర్ట్ తీసుకొని ఉంది అంటే మార్కెట్ ఈస్ గోయింగ్ టు బూమ్. గాయస్ గుర్తుపెట్టుకోండి, ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటే బ్యాంక్ నిఫ్టీ ఈస్ గోయింగ్ టు టెస్ట్ TP2 అండ్ TP3, ఈవెన్ పాసిబుల్ టు టెస్ట్ TP4. ఇది బ్రేక్అవుట్ అయితే మాత్రం TP5 వరకు ఆగే ఛాన్స్ లేదండి. సో దిస్ ఈజ్ ఫర్ దట్ బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ ఫర్ ద టుమారో. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. గాయస్ థ్యాంక్ యూ, సైనింగ్ ఆఫ్ అండి. ఈ వీడియో కింతే మళ్ళీ రేపు లైవ్లో కలుద్దాం. థ్యాంక్ యూ గాయస్.